tinggal malah kalau itu udah bayar berarti. చేసిన తర్వాత ఆయన వెంటనే రెస్పాన్స్ కానిస్టేబుల్ ఇల్లు విచారించడానికి పోయింది అంత ఈయన విచారించుకొని వెళ్ళాడు వాళ్ళకి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందే కార్యక్రమం తీసుకుని దానికి సిద్ధపడ్డట్టుగా సమాచారం వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని తీసుకోకపోతే మరొకటి మర్చిపోలే ఆ మరకలుగా ప్రారంభించడం ఆ మరకలుగా మర్చిపోకుండా మరొక ఈ సమాజంలో మనకు మంగడి ఎక్కడ ఉంది ఎట్లా బతకాలి ఇప్పటికే ఈ సంవత్సరంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. అంటే ప్రశ్నిస్తే కత్తులు కట్టాలు పైకి వేస్తూ ఉంటే మనం ఎట్లా బతికేది ఈ సమాజం ఎట్లా బతికేది ప్రభుత్వ యంత్రాంగం కూడా చూడాలి కదా. ప్రభుత్వ అధికారులు చూడాలా, యంత్రాంగం చూడాలా, ప్రభుత్వ పెద్దలు గమనించాలా. మరి ఏం జరుగుతుందో సమాజంలో రెండు పార్టీలే అర్థమైంది. వైసీపీ టీడీపీ వైసీపీ ఉన్నారు టీడీపీ కలిసి టీడీపీ కానీ అప్పుడు వైసీపీ టీడీపీ కానీ సిద్ధంగా 3-4 గంటలకు ప్రత్యేకం రౌండప్ చేశారు బాధ్యపడ్డారు. నిలబడండి. ఎంఆర్పిఎస్ పూర్తి అండగా ఉండిద్ది. ఇది కృష్ణమాది గారు కూడా వస్తారు. అవసరం అయితే మీకు ఇబ్బంది ఏమీ లేదు. మీరైతే కేసు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో నిన్న అగ్రవర్ణాలు మాదిగలపై దాడి చేసినటువంటి సంఘటనలో ఈరోజు బాధితులను పరామర్శించడానికి అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈరోజు కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి నిన్న ఏదైతే మా మాదిగలకు సంబంధించినటువంటి ఆ పొలంలో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మేకలు పశువులన్నీ కూడా అక్కడ మేసి పంట నష్టం జరిగిన సందర్భంలో మా వాళ్ళు వెళ్ళి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాదిగలు ఎవరైతే ఆ పంట ఓనర్లు ఉన్నారో వాళ్ళని అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే మేకలు తిన్నాయో వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది. ఎందుకు ఈ విధంగా మీరు వదిలేశారు, మరి నష్టం జరిగిందని చెప్పడితే మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నట్టుగా ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానం అక్కడ ఉన్నటువంటి మరి అగ్రకులకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే మేకలు ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇక మా సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని సంప్రదించి వెంటనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ విధంగా మాకు పంట నష్టం జరిగినా కూడా మరి అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ విధంగా మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోతున్నారు, మేము బలహీనలో మాకున్నటువంటి 1-2 ఎకరాల పొలం వాళ్ళు ఆ విధంగా పశువులు వేస్తే మా జీవితాలు ఎలా గడవాలి అని చెప్పని పోలీసు అధికారులు చెప్పి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ చర్యలో భాగంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు వెంటనే కానిస్టేబుల్ పెట్టి ఆ గ్రామంలో వెళ్ళి ఎక్కడ ఎంత నష్టపోయిందో విచారణ జరిపి నాకు సమాచారం ఇవ్వమని చెప్పి పంపించిన నేపథ్యంలో మరి ఎవరైతే సంబంధించినటువంటి ఈ బాధితులు ఉన్నారో ఆ బాధితులు తీసుకెళ్ళి అక్కడ మరి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి మరి విషయం పోలీసు అధికారులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మూకుమ్మడిగా మరి దాడి చేయడం జరిగింది. మూకుమ్మడిగా కర్రలు రాళ్లతో మరి ఉన్నటువంటి 7-8 మందిగా మాదిగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా కర్రలు రాళ్లతో దాడి చేయడం జరిగింది. పోలీసు సమక్షంలోనే దాడి చేయడం జరిగింది. అంటే మనకి ఏమర్థమవుతా ఉంది, అక్కడ వాళ్ళ ఉన్నత వర్గాలన్నీ కూడా ఒక మోడిఫైడ్ ఇంటెన్షన్ అంటారు. ఏమి దురుద్దేశపూర్వకంగా ఆల్రెడీ ఒక ప్లాన్గా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ దృష్టిలో పెట్టుకొని మాదిగలు ఏంటి మా పైన ప్రశ్నించడం ఏంటి అని మా మీద ప్రశ్నించి మరి మా పైన కేసు పెట్టడం ఏంటి అనేటువంటి ఒక
దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే వారందరూ కూడా దాడి చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే కనీసం మనం నష్టపోయినామంటే కూడా అడిగేటువంటి పరిస్థితి లేకుండా, అంటే మేము ప్రశ్నిస్తే మా పైకి కత్తులు, రాడ్లు, కర్రలు వేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎప్పుడైతే గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ కారంచేడు సంఘటన జరిగిందో ఆ సంఘటన ఈ దేశానంతా కూడా కుదిపేసింది. ఆ సంఘటన ద్వారానే ఆ నష్టమైనటువంటి మార్గాలను కూడా ఈరోజు చీరాల విజయనగర కాలంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ చట్టమే ఈరోజు అన్ని దేశాన్ని కాపాడే పరిస్థితిలో షెడ్యూల్డ్ కులాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలుగా వస్తున్న ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కానీ మానవీయ కోణంలో చూడకుండా ఇంకా దళితులను అణచివేసేటువంటి పరిస్థితులను ఇంకా పీడనకు గురి చేసేటువంటి పరిస్థితులను ఇక్కడ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకుని ఏదైతే షెడ్యూల్డ్ కులాల అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వెంటనే గ్రామాన్ని సందర్శించాలి, కూడా భరోసా కల్పించాలి. అదేవిధంగా పోలీస్ సూపరింటెండెంట్ గారు కూడా ఎస్పీ గారు కూడా గ్రామానికి వెళ్ళాలి, అక్కడ రక్షణ కల్పించాలి, అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఒకటి మీకు తీసుకుని వస్తా, పత్రిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజెప్పదలుచుకున్నా. రైతులపై దాడి చేస్తే ఇంతవరకు ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించలేదంటే మీరు చట్టాన్ని గౌరవిస్తున్నట్ట, లేకపోతే మానవీయ కోణంలో మనుషులుగా చూస్తున్నట్ట, లేకపోతే అసలు దళితులు మనుషులే కాదన్నట్టుగా చూస్తున్నట్ట. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెంటనే ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తా ఉందో సంఘటన జరిగిన వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులకు కూడా మరి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఏ చర్యలు అయితే తీసుకోవాలో వాటిని కూడా ఇమ్మీడియట్ గా దాన్ని స్టెప్ తీసుకొని అక్కడ మరి ఒక ట్రాంక్విలిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఒక ప్రశాంతత వాతావరణానికి మరి ఏర్పాటు చేసిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు నిన్న జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు గ్రామానికి వెళ్ళకపోవడం, ఎస్పీ గారు కూడా గ్రామానికి వెళ్ళకపోవడం, కనీసం ఏదో నామమాత్రంగా 2-3 కానిస్టేబుల్ బందోబస్తు పెట్టి మరి ఒక మమ అనిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం, మా పైన దాడి జరిగి ఇంత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, మొత్తం మా వాళ్ళందరూ కూడా వీడియోలు తీశారు. ఒక మహిళ పైన దాడి చేస్తే మహిళ కూడా పడిపోయింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా చూపుతున్నటువంటి సందర్భంలో బ్లడ్ అక్కడ కారుతా ఉంది. ఇది కళ్ళకు కనపడతా ఉన్నా కూడా మీ పోలీసు సమక్షంలో విచారణ జరుగుతున్నప్పుడు, పోలీసులు అక్కడికి విచారణ చేస్తున్నప్పుడు మరి అక్కడ జరిగినటువంటి సంఘటన తీసుకొని వచ్చి కేసు పెట్టి ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సి ఉందో హత్యానేరం కింద కేసు నమోదు చేయాల్సింది కొనిచ్చి మళ్ళీ మాదిగలపైనే మరి వాళ్ళు కౌంటర్ కేసు పెట్టడం అనేది ఇది ఏ విధమైనటువంటి న్యాయమో ఏ విధమైన చట్టమో ఈ జిల్లా ఎస్పీ గారు చెప్పాల్సిన బాధ్యత ఎస్పీ గారికి ఉంది. ఏ విధంగా కౌంటర్ కేసు పెడతారు మీరు? ఏ విధంగా కౌంటర్ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఉందా? మీ కళ్ళ ముందు జరిగింది కదా, మీ పోలీసులే కదా సాక్ష్యము, మీ పోలీసులు సమక్షంలో కదా రాత్రితో కొట్టారు, మరి వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళ మీద కౌంటర్ కేసు పెడతారు. ఇది ఏం న్యాయమో ఎస్పీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సంబంధిత అక్కడ సిఐ గారు ఉన్నారో వారిపైన చర్య తీసుకోవాలి, అక్కడ ఉన్న ఎస్ఐ గారి పైన చర్య తీసుకోవాలి, ఏ విధంగా కౌంటర్ కేసు కట్టాలి చర్య తీసుకోవాలి. దీనిపైన వెంటనే పోలీసు వారు స్పందించి కౌంటర్ కేసును తీసేసి అత్యాచార అటెంప్ట్ మర్డర్ కింద మరి కేసు కట్టకపోతే, అదేవిధంగా గ్రీవెన్స్ హత్య కింద కేసు కట్టకపోతే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించే విధంగా కేసు కట్టకపోతే, దీని ఒక బలమైనటువంటి ఒక శక్తిగా మలచకపోతే ఖచ్చితంగా పోలీసుల పైన కూడా మరి ప్రభుత్వాన్ని కూడా మేము ఒక ఫిర్యాదు రూపంలో చెప్తామని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర హోంమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమ్మా మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి, అక్కడ దళితులందరూ కూడా మీరు భరోసా కల్పించండి, ధైర్యాన్ని కల్పించండి, చట్టపరంగా వచ్చేటువంటి చర్యలను కూడా మీరు తీసుకోండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు వెళ్ళండి. నిన్నగాక మన కందుకూరు సంఘటనలో మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆ గ్రామంలోకి వెళ్ళింది కదా, మరి ఈ గ్రామంలో దాడి జరిగితే ఈ ప్రభుత్వ పెద్దలు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మీరు ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ వెళ్ళాలి, అందరికీ ఉన్నటువంటి మాదిగలను కూడా భరోసా కల్పించాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేసే పక్షంలో ఏదైనా రాజకీయ ఒత్తిడి వల్ల ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా రేపు మేము చేసుకున్న చర్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వెంటనే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాటు చేయకపోతే, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ వస్తువులను మీరు కల్పించకపోతే ఖచ్చితంగా దీన్ని మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా తీసుకెళ్తాం. మాకు రక్షణ, మా వర్గాలకు అనగారిన వర్గ రక్షణ కలిగించే విధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శిస్తామని వెళ్తే కనీసం అక్కడ ఒక పోలీసు కూడా లేడు.
ఒక పోలీస్ కూడా కానిస్టేబుల్ కూడా యూనిఫామ్ లో లేడు అంటే మీకు మాకు రక్షణ కల్పిస్తారా? బాధితులు రక్షణ కల్పిస్తారా? బలహీనులు రక్షణ కల్పిస్తారా? లేకపోతే ఉన్నత వర్గాలకు మీద రక్షణ కల్పిస్తా అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఒక్క కానిస్టేబుల్ లేకపోతే మూకుమ్మడిగా అక్కడ గ్రామంలోకి వెళ్తే దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాడి చేస్తే మాకు ఎవరు రక్షణ? మా వర్గాలకు ఎవరు రక్షణ? మరి ఆ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఏం నిద్రపోతామని అడుగుతా ఉన్నాం. ఎస్పీ గారికి తెలియదా? మాకు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు దెబ్బలు తగిలి మరి తలకాల్చినటువంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళ రక్షణ కల్పించాల్సినటువంటి విషయం ఏదైతే హత్యానేరం కింద అటెంప్ట్ మర్డర్ కింద వాళ్ళపైన కేసు బుక్ చేయాలి, గ్రీవియస్ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ఏదైతే కౌంటర్ కేసు పెట్టారో ఆ కౌంటర్ కేసును తీసేయాలి. మాకు ఏదైతే అక్కడ జరిగినటువంటి నష్టాన్ని పుట్టే విధంగా వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము పోరాట బాటలో ఉంటాం. గతంలో మాదిరి మేము అవివేకులుగా లేం, బానిసలుగా లేం. ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా సమాజానికి మాతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా మేము ఈరోజు రక్షణ అందించేటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. అలాంటిది మా వర్గాలకి రక్షణ లేకపోతే మేము ఏ విధంగా ఉంటామో దయచేసి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్యలు తీసుకొని మా వాళ్లకు న్యాయం చేయాలని, అక్కడున్నటువంటి మాదిరిలకు న్యాయం చేయాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇది రాష్ట్ర ఉద్యోగంగా మలుస్తాం. మరి ఈ జిల్లా అంతా కూడా గతంలో ప్రకాశం జిల్లానే మాకు ఆ రోజు మా పైన దాడి జరగడానికి కారణమైంది. ఈ ప్రకాశం జిల్లా ద్వారా ఈ రోజు ఎస్సీ యాక్ట్ వచ్చింది. మళ్ళీ ఇదే ప్రకాశం జిల్లా కొనసాగితే ఇది ప్రభుత్వ అధికారుల వైఫల్యంగా మేము చూడాల్సి వస్తుంది. అందుకే నేను విజ్ఞప్తి చేస్తాను. కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేశాం. మీ కలెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు, మీ అధికార యంత్రాంగం, అది కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా సరే ఆ గ్రామంలో ప్రతి నెల మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి అవగాహన అవగాహన కార్యక్రమాలు చేపడితే ఇలాంటి పరిస్థితులు రావు. అక్కడ పోలీసులు గ్రామాలకు వెళ్లరు, పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి చెప్పరు, గ్రామంలో నిరక్షరాస్యులకు ఈ విషయాలు తెలియవు. మా తెలియకపోవడం వల్లనే అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి కానీ, దళితులకు ఉన్నటువంటి హక్కుల గురించి కానీ మీరు చెప్పకపోవడం వల్లనే, ఇలాంటి పౌర హక్కులు చెప్పకపోవడం వల్లనే ఈరోజు ఈ సమస్య వచ్చిందని కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి నెల ఖచ్చితంగా చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం చెప్పేటువంటి విధంగానే గ్రామాలు వెళ్లి గ్రామ సభలు పెట్టి మరి షెడ్యూల్ కులాల అత్యాచార చట్టం కింద ఉన్నటువంటి వాటిని కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారు తెలియజేశాం. కలెక్టర్ గారు కూడా మరి ఖచ్చితంగా నేను వెళ్తానండి, నా బాధ్యత అది. నేను రేపు వెళ్లి గ్రామం సందర్శించి అక్కడ ఏదైతే చర్యలు చేపట్టాలని చెప్పి మా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు గ్రామం సందర్శించకపోతే మేము తీసుకున్నటువంటి చర్యలు, మేము తీసుకున్నటువంటి మరి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా రేపు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా మేము ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మినిస్టర్ కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ గ్రామాన్ని సందర్శించి మా వాళ్ళకందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా భరోసా కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.